నీ మీద గంటల కమానము మేము టైం వెచ్చించి ఈ మంగ్లీ ఉన్నది అని చెప్పేసి మేము వీడియోలు చేస్తాం. అమ్మ దయచేసి చెప్తా ఉన్నా, నేను చాలా వీడియోలలో చెప్పిన పాపూడు అరగదు, పాపపు కూడు రక్తపు కూడుతో సమానం. ఆ పైసలు ఇచ్చేసే వాళ్ళకి అందరికి ఇక మేము మాట్లాడము. ఇక తప్పు అయిపోయిందండి, నేను తప్పు చేసినా, నన్ను క్షమించండి అని ప్రాధేయపడి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి. నిన్ను ఒక్క మాట అంటాడు, నీ తెరువు వస్తాడు, నీ జోలికి వస్తాడు, నీ వార్తకు వస్తాడు. పనిపాటలు లేవా? 40 ఛానళ్ళలో ఉన్నటువంటి నీ వీడియోల మీద నీ వీడియోలు తీసేయాలని చెప్పేసి నువ్వు రిప్రజెంటేషన్ ఇస్తావు. దండం అమ్మ, నీకు నిజంగా చెప్తున్నా. గిరిజన జాతిలో పుట్టి గిరిజన జాతికి పేరు తెస్తావని అనుకుంటే మచ్చ తెచ్చి పెట్టినవు. నువ్వు ఏంది, నువ్వు చేయాల్సింది ఏంది? ఎంత తింటామని నార్మల్గా అడుగుతా ఉన్నా. ఈ 1000 కోట్లు 100 కోట్లు సంపాదించడానికి అడుగుతున్నాం. ఇప్పుడు సాధారణమైనటువంటి జీవనం గడిపేటటువంటి పేదలు నిరుపేదలు అయితేనేమో ఆడు మిర్చిలు దొరికితే మిర్చిలు తింటాడు, బజ్జీలు దొరికితే బజ్జీలు తింటాడు, పునుగులు దొరికితే పునుగులు తింటాడు, చుడువా దొరికితే చుడువా తింటాడు, ఇడ్లీలు దొరికితే ఇడ్లీలు తింటాడు, దోశలు దొరికితే దోశలు తింటారు. ఈ డబ్బులను సంపాదించిన వాళ్ళు ఇట్లా తినగలుగుతారా? వాస్తవంగా మాట్లాడదాం, తినరు. పర్టికులర్ డైట్ ఉంటుంది. పొద్దుగాల లేవని ఇంత క్యారెట్ ఇంకోటి తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ ఎగ్స్ తీసుకోవాలి. దాని మధ్యలో మిడ్ మీల్ అంటారు. దాని తర్వాత మంచి మీల్ చిన్న 100 grams. దాని తర్వాత రాత్రి అసలు రైసే ఉండదు, ఏముండదు, 6 గంటలతో పంత తొడిపించుకోవాలి అని ఈ రకంగా ఉంటది పైసలు ఉన్న వాళ్ళ దగ్గర. ఇక నువ్వు ఎందుకు సంపాదించి ఎందుకు డబ్బులన్నీ ఏం చేసుకుంటావు? అందరిని బొంద పెడితే ఫీట్లు ఉంటే సరిపోతుంది అందరికి, ఎవరికైనా చచ్చిపోయినాక. మీకు 60,000 ఫీట్లు 90,000 ఫీట్లు కావాలన్నా? లేకపోతే పోతే అంతా కట్టకపోతారా?